నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 5,14,344 కోట్లతోటి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ పి చిదంబరం లోక్సభకి తన బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. సామాన్య మానవుడి మీద, సగటు మనిషి మీద ఈ బడ్జెట్ ప్రతిపాదనల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల మీద ఇవాళ ప్రత్యేకమైనటువంటి చర్చని మనం చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి 4 ప్రథమ శ్రేణి నిష్ణాతులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. ప్రొఫెసర్ సిహెచ్ హనుమంతరావు, ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు, కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి జాతీయ సలహా మండలి సభ్యులు, సుప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, లోక్సత్తా జాతీయ కన్వీనర్, జాతీయ సలహా మండలి సభ్యులు. శ్రీ బివి మోహన్ రెడ్డి, ఇన్ఫోసిస్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్, సిఐఐ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు. శ్రీ ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్యాప్సీ మాజీ అధ్యక్షులు, ప్రముఖ ఆర్థికవేత్త. చర్చలోకి వెళ్లే ముందు ఇవాళ సమర్పించినటువంటి కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలని ఒకసారి పరిశీలిద్దాం. మొత్తానికి చిదంబరం రహస్యం బయటపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం 2005-2006 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొందరి మోదం, మరికొందరి ఖేదం వెల్లడవుతోంది. కలత పెడతారో కలలు పండిస్తారోనన్న ఉత్కంఠ నుంచి బయటపడ్డ ప్రజానీకం చిట్టాపద్దులు, బ్యాంక్ బ్యాలెన్స్లపై దృష్టి పెట్టారు. చిదంబరం బడ్జెట్ మధ్యతరగతి ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. యూపీఏ ప్రభుత్వ కనీస ఉమ్మడి ప్రణాళికకు కట్టుబడి బడ్జెట్ రూపకల్పన చేసినట్టు చిదంబరం ప్రకటించారు. పన్నుల సంస్కరణలు, మౌలిక రంగాల అభివృద్ధి, వెనుకబడ్డ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, ఉపాధి కల్పన, వ్యవసాయం, ఫార్మా రంగాల్లో పరిశోధన వంటివి చిదంబరం బడ్జెట్ ప్రధానంగా ఉన్నాయి. పనికి ఆహార పథకాన్ని మరో 250 జిల్లాలకు విస్తరింపచేశారు. 20 లక్షల మంది చేనేత కార్మికులకు 50,000 ఉచిత బీమా ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని తొలగించారు. టెక్స్టైల్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని 20 నుంచి 10% తగ్గించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహంగా రిఫ్రిజిరేటర్ వ్యాన్లకు కస్టమ్స్ డ్యూటీని 10% తీసుకొచ్చారు. పెట్రోల్, డీజిల్ పై 50 పైసల రోడ్డు సెస్ వేస్తున్నారు. చిదంబరం ప్రతిపాదనలతో వాహనాల టైర్లు, ఏసీలు, టీ పొడి, వనస్పతి ధరలు తగ్గనున్నాయి. సిమెంట్ ధరలు మరింత పెరగనున్నాయి. వంట గ్యాస్, కిరోసిన్ ధరలు కూడా పెరుగుతాయి. టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్ల ధరలు తగ్గుతాయి. సిగరెట్లు, గుట్కాల ధరలు మరింత పెరుగుతాయి. మొత్తానికి చిదంబరం బడ్జెట్పై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే సునామీ బాధిత ప్రాంతాల్లో పునరావాస చర్యలకు 10,216 కోట్లు, రక్షణ రంగానికి 83,000 కోట్లు, విద్యారంగానికి 18,830 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 18,330 కోట్లు, పట్టణాభివృద్ధికి 5,500 కోట్లు, ఆరోగ్య రంగానికి 10,280 కోట్లు, మంచినీటి పథకాలకు 4,750 కోట్లు కేటాయించారు. ఇందిరా ఆవాస్ యోజనకు 2,750 కోట్ల రూపాయలు కేటాయించారు. మోహన్ రెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. మొత్తం మీద బడ్జెట్ ఇవాళ ఎలా ఉంది? నేనైతే ఇది గ్రోత్ బడ్జెట్గా అనుకుంటున్నానండి. ఇది ఈ ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఏమో కస్టమ్స్ డ్యూటీ రేషనలైజ్ చేశారు. తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని సబ్సెక్ట్ని అడ్రస్ చేయగలిగారు. ఇప్పుడు అగ్రికల్చరు, రూరల్ డెవలప్మెంటు, హెల్త్ కేరు, ఎడ్యుకేషను, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రతి వాటి గురించి కూడా కొన్ని ప్రస్తావనలు తీసుకొచ్చారు. రేషనలైజ్ చేయటం వల్ల, తర్వాత ఈ ప్రతి ఏరియాని కవర్ చేయటం వల్ల ఇది మొత్తం పూర్తిగా చూస్తే గ్రోత్ బడ్జెట్ అని నేను అనుకుంటున్నానండి. హనుమంతరావు గారు, మీకేమనిపించింది? దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఒకటి, పెట్టుబడిని ఏ విధంగా పెంచాలనేది, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అనేది, దాని వాతావరణాన్ని సరిగా చేయడం అనేది ముఖ్యమైన సమస్య. రెండవ సమస్య గ్రామీణ ప్రాంతాలు, తర్వాత వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది రెండవ సమస్య. దీనికి సంబంధించినటువంటిది ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది, ఉపాధి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలనేది, ఈ 3 ముఖ్యమైనటువంటి సమస్యలు. ఎంతవరకు ఈ బడ్జెట్ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ను, పెట్టుబడికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని వృద్ధి చేయడం కొరకు దోహదపడుతుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి, మౌలిక సదుపాయాలు పెంచడం గురించి చేసినటువంటి ప్రయత్నాలు చాలా బాగున్నాయి. కానీ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇరిగేషన్ గురించి, గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ యొక్క జనరేషన్ గురించి అది అంతా
క్లియర్గా ఆగుపడడం లేదు బడ్జెట్. జయప్రకాష్ నారాయణ గారు, మీకేమనిపించింది బడ్జెట్? దీనిలో 4 మంచి అంశాలు కనిపిస్తున్నాయండి. మొట్టమొదటిది, గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఆర్థిక ప్రగతిని కించపరచకుండా, అవరోధం కాకుండా అది కొనసాగేట్టుగా సమతుల్యాన్ని పాటించే ఏర్పాటు జరిగింది. ఎన్ని రకాలైనటువంటి రాజకీయ ఇతర ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా, కొత్త ప్రభుత్వం అయినప్పటికీ కూడా, వనరుల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా సమతుల్యాన్ని పాటిస్తూ ఆర్థిక ప్రగతికి ఏ రకంగానూ కూడా అవరోధం లేనటువంటి ప్రయత్నం గట్టిగా జరిగింది. దానికి అభినందించాలి. రెండోది, సాంఘిక సేవా రంగంలో ఈ దేశంలో చాలా కాలం క్రితం, దశాబ్దాల క్రితం జరగవలసింది ఇప్పుడు విద్య, ఆరోగ్య రంగాలకి, మరి ఈ పిల్లలందరికీ కూడా సరైనటువంటి ఆహారం, పౌష్టికాహారం, ఇలాంటి రంగాల్లో చాలా పెద్ద ఎత్తున ఒక దిశ నిర్దేశం జరుగుతున్నది. వనరుల కేటాయింపు మాత్రమే కాకుండా దాని పట్ల దృష్టిని సారించడానికి ప్రభుత్వం గట్టిగా మాట్లాడుతుంది. దానికి సాక్ష్యం ఈ బడ్జెట్లో కనిపిస్తున్నది. మూడోది, మౌలిక సదుపాయాల కల్పన గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే పారిశ్రామికీకరణ, ముఖ్యంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎక్కడైతే ఉపాధి సాధ్యమో అక్కడ ఆ పరిశ్రమల పెంపుదల కోసం, ప్రోత్సాహం కోసం చెప్పని ఓ గట్టి ప్రయత్నం దీనిలో కనిపిస్తున్నది. నాలుగోది, పన్నుల సరళీకరణ, దానిలో ఉన్నటువంటి సంస్కరణ. అది గత కాలంలో కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆశిస్తున్నట్టుగానే, ఊహిస్తున్న కేల్కర్ కమిటీ కానీ, మరి రాజచల్లై కమిటీ కానీ, అవన్నీ చెప్తున్న రీతిలోనే మరింత ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ 4 మంచి పరిణామాలు. అయితే 2 నాకు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి. మొదటిది, ద్రవ్యలోటు చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉందన్న సంగతి దేశంలో అందరికీ తెలుసు చాలా కాలం నుంచి. దాన్ని కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం, చట్టం కూడా పెట్టుకున్నాం. ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, అయ్యా నేనేం చేయలేను, మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని. అయితే అంకెలు కూడా కొంచెం సందేహాస్పదంగా ఉన్నాయి. ప్రణాళికలకి వ్యయం పెంచుతున్నారు. 26,000 కోట్ల రూపాయలేమో మన రాష్ట్రాలకు అదనంగా వెళుతున్నది. తర్వాత మిగతా రంగాల్లో విద్య, ఆరోగ్యం, ఇతర రంగాల్లో బోడంత అదనంగా ఖర్చు కనిపిస్తున్నది. ఉపాధి కల్పన హామీ పథకం కోసం చెప్పని డబ్బు అదనంగా ఖర్చు కనిపిస్తున్నది. ఇవన్నీ చూపెడుతూ అదనంగా వనరుల సమీకరణ ఏమీ లేకుండా మరి బడ్జెట్లో లోటు మాత్రం పెరగలేదు అని చెప్పంటే ఎక్కడన్నా మతలబు ఉన్నదా? సంవత్సరం అయిన తర్వాత అంకెలు నిలబడతా లేదని చెప్పిన విషయం మాత్రం కొంచెం సందేహం తెలుస్తున్నది. కోటేశ్వర గారు, పారిశ్రామిక రంగం మీద ఈ బడ్జెట్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? బట్ సిమెంట్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఆ రంగాల్లో ఉన్న వాటిలన్నిటికీ, సాఫ్ట్వేర్ కానీ లేకపోతే హార్డ్వేర్కి కానీ, వీటిలన్నింటిలోనూ ట్యాక్సులు తగ్గించడం వలన డెఫినెట్గా అక్కడ ఉత్పత్తి పెరగడానికి అవకాశాలు బాగా పెరిగాయండి. అలాగే కన్స్ట్రక్షన్ రంగం కానీ వీటిలన్నింటిలో అసలు లేకుండా ఏం లేదండి. కాకపోతే ఆ ట్యాక్సులు తగ్గించారని చెప్పి దాని మూలన గ్రోత్ బాగా వస్తుంది. దాని మూలన కొంత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ పెరుగుతుందో చూడాల్సి. మోహన్ రెడ్డి గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించినంత వరకు ఇవాళ చేసినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు ఏ రకమైన ప్రభావం చూపెడతాయి? మా ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నామంటే అండి, నో న్యూస్ ఇస్ గుడ్ న్యూస్ అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రస్తావన చేశారు. కానీ 2-3 సార్లు బడ్జెట్ స్పీచ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వీళ్ళకి 70 లక్షల ఉద్యోగాలు కల్పించేటటువంటి రంగం. అవునండి, అదే ప్రస్తావన చేశారు. అది మాత్రం చెప్పారనమాట. అసోసియేషన్ తరఫున కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. అది చాలా వరకు మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 10A 10B అని ఉంటుందన్నమాట. దాని కింద కొన్ని రాయితీలు కల్పించాలి, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి పీరియడ్ని అని ఆర్థిక మంత్రి గారికి మెమోరాండం సబ్మిట్ చేశాము. వేటి గురించి పట్టించుకోలేదన్నమాట. ఇకపోతే అండి, ఇంకా కొంచెం సంశయంలో ఉంది. ఒక పెద్ద ఇష్యూ ఏంటి అంటే, కొత్తగా ఆర్థిక మంత్రి గారు ఈసారి బెనిఫిట్స్ మీద ట్యాక్స్ తీసుకొచ్చిందన్నారు. అది మేము చదివినంత వరకు, అర్థమైనంత వరకు ఏంటి అంటే, ఈ ఎంటర్టైన్మెంట్ చేస్తే, తర్వాత ఏమో ఫారిన్ ట్రావెల్ చేస్తే, ట్రావెల్, టూరు, హోటల్ బిల్స్ మీద కూడా ట్యాక్స్ వేస్తారని చెప్పి. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉండి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మాకు 100 రూపాయల ఆదాయం వస్తే 52 రూపాయలండి మా శాలరీస్ ఖర్చు పెడతాం. ఆ తర్వాత 18 రూపాయలు ట్రావెల్ మీదే ఖర్చు అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక 6 రూపాయలు ఎంటర్టైన్మెంట్, వీటి మీద ఖర్చు అవుతుంది మాకు. సో వీటి మీద ట్యాక్సెస్ కింద ఎక్కువ, ఇప్పుడు మళ్ళీ 30% ట్యాక్స్ వేస్తానంటున్నారు. దానివల్ల బాటమ్ లైన్లో 2% to 3% ఇంపాక్ట్ ఉందని ఒక అంచనా జరుగుతూ ఉందన్నమాట. అంటే దీనివల్ల కొంత నిరుత్సాహపరిచేటటువంటి ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదండి. ఆ క్లారిటీ వస్తే తప్పకుండా ఒక 2-3% బాటమ్ లైన్లో ఇంపాక్ట్ ఉంది అంటే నిరుత్సాహ పరిస్థితి వస్తుందన్నమాట. ఆదాయ పన్ను స్లాబ్లలో మార్పులు తీసుకొచ్చారు. 1,00,000 నుంచి 1,50,000 వరకు 10%, 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు 20%, 2.5 లక్షల నుంచి 30% పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మహిళా ఉద్యోగులకు రాయితీ ఇచ్చారు.
1,25,000 వరకు పన్ను లేదు. వృద్ధుల ఆదాయంలో కూడా 1,50,000 ఆదాయం వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఐటీ చెల్లింపుదారులు మాత్రం ₹1,00,000 పొదుపు చేసుకునే వీలుంది. అందరూ ఊహించినట్లుగానే కార్పొరేట్ ట్యాక్స్ ను 35 నుంచి 30% తగ్గించారు. ఇంతవరకు ఉన్న 10% సేవా పన్ను కొనసాగుతుంది. ఈ పరిధిలోకి మరికొన్ని సేవలను జోడించారు. గృహ నిర్మాణ రంగం సేవల పరిధిలోకి వచ్చింది. బ్యాంకుల నుంచి రోజుకు 10,000 డ్రా చేస్తే ₹10 పన్ను వేయాలని నిర్ణయించారు. దీనిపై మాత్రం తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. కోటేశ్వరరావు గారు, ప్రత్యక్ష పన్నుల గురించి ఆర్థిక మంత్రి గారు కొంత ప్రస్తావన చేశారు. కొన్ని మార్పులు చేర్పులు కూడా ప్రకటించారు. ఏమిటి దాని యొక్క సారాంశం ఏమిటి? దాని యొక్క రేట్లన్నీ తగ్గించారండి, ట్యాక్స్ రేట్స్. అలాగే మినిమం ఎగ్జంప్షన్ స్లాబ్స్ అన్నీ పెంచారు. ఇదివరకు 50,000 దాటితే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, అంటే మౌలికంగానండి. బట్ తర్వాత 1,18,000 వరకు ఉన్న వాళ్ళు కూడా ట్యాక్స్ కట్ అవసరం లేదు, లాస్ట్ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ ఇప్పుడేమో ₹1,00,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏం ట్యాక్స్ కట్ అవసరం లేదు. 1,05,000 నుంచి 2,05,000 వరకు 2,50,000 వరకు ఉన్న వాళ్ళు 20%, 2.5 lakhs అబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏమో 30% ట్యాక్స్ రేట్లు కట్టాలన్నారు. అలాగే ఇంతకుముందు 10 లక్షలు దాటి 8.5 లక్షలు దాటితే సర్ఛార్జ్ 10% కట్టాలి. ఇప్పుడు ఆ లిమిట్ ఏమో 10 లక్షలకు పెంచారు. 10 లక్షలు దాటిన వాళ్ళు మాత్రమే సర్ఛార్జ్ కట్టాలి. అలాగే కార్పొరేట్ ట్యాక్స్లో ఏమో 36% చిల్లర ఉండే ట్యాక్స్ రేటుని 33% తీసుకొచ్చారు, సర్ఛార్జ్ కూడా కలిపి. ఆ విధంగా పాజిటివ్ సైడ్ అవి కనపడతాయండి. కాకపోతే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నట్లు ఫ్రింజ్ ట్యాక్స్ బెనిఫిట్ మూలాన వచ్చే బెనిఫిట్ పోతుంది. అదేవిధంగా డిప్రిసియేషన్ రేట్ తగ్గించారు. జనరల్ ప్లాంట్ అండ్ మిషనరీకి 25% ఉండేదాన్ని 15% తగ్గించారు. దాని మూలాన ట్యాక్స్ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ₹10,000 నేను బ్యాంక్ నుంచి డ్రా చేస్తే ఎవరు డ్రా చేసినా రోజుకి దానికి ₹10 చెల్లించాలి అనేటువంటి మాట ఇవాళ ప్రతిపాదన చేశారు. అంటే బ్యాంక్ వాళ్ళకి పని పెంచడం తప్ప దాని మూలాన ఎంతవరకు వస్తుందనే చూడాలండి. ఇప్పుడు ప్రతి వాళ్ళే అకౌంట్లో ఓపెన్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, ఫండ్స్ 10,000 లోపు డ్రా చేస్తారు. ఆ విధంగా జరుగుతుంది తప్ప అది ఒక విధంగా బ్లాక్ మనీ ఎవేజన్ తగ్గించడం కోసం అని చెప్పి అంటున్నారు వారు. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? కనీసం అది ఒక 50,000, ₹1,00,000 లేకపోతే 2 లక్షలు అంటే రోజుకి బాగానే ఉండేది. బిజినెస్ మనీ అయిన వాళ్ళు రోజు 10,000 డ్రా చేయడం పెద్ద ఎక్కువేం కాదు. దానికి వాళ్ళు ₹10 ట్యాక్స్ కట్టాలనేది అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సిన విషయం. చిదంబరం గ్రామీణ భారతావనిని ప్రభావితం చేసే భారత్ నిర్మాణ్ కార్యక్రమాల్ని ప్రతిపాదించారు. 1,00,000 హెక్టార్లకు కొత్తగా సాగునీటి వనరులు కల్పించాలని, 60 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలని, 1000 మంది జనాభా ఉన్న గ్రామాల్లో రోడ్లు, 74,000 జనావాస ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం, 1,25,000 గ్రామాల విద్యుదీకరణ, 66,000 గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యం అనేవి భారత్ నిర్మాణ్ కార్యక్రమ లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. హనుమంతరావు గారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద, వ్యవసాయం మీద, నీటిపారుదల మీద ఈ బడ్జెట్ ప్రతిపాదన యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? 2,800 కోట్ల నుంచి 4,800 కోట్ల రూపాయలకి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ఇచ్చారు. కానీ ఈనాడు ఇరిగేషన్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇది ఏమంత పెద్ద అమౌంట్ అని నేను అనుకోను. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి ఈ సెక్టర్ను నెగ్లెక్ట్ చేశాం. మనం ఫిగర్స్ చూసినట్టుంటే 1980 నుండి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇరిగేషన్ హ్యాస్ బిన్ గోయింగ్ డౌన్. రెండవది క్రెడిట్ గురించి ఇది 30% పెంచామని అన్నారు. ఈ సంవత్సరం కూడా 30% పెంచుతామని అన్నారు. కానీ ఇందులో సన్నకారు రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కు ఎంత పోతుంది అనేది ఒక మాట కూడా మాట్లాడలేదు. దాని గురించి వాళ్ళ దృష్టిలో ఉందా లేదని కూడా నాకు అనుమానం వేస్తుంది. తర్వాత అగ్రికల్చరల్ రీసెర్చ్ గురించి కూడా ముఖ్యంగా 50 కోట్ల రూపాయలు ఒక స్పెషల్ సెక్టర్కి ఏదో ఇచ్చారు. కానీ ముఖ్యంగా అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ మేము ఈ విధంగా ఎంకరేజ్ చేయబోతున్నాము అనేటువంటిది ఏవి స్పష్టంగా నేను చెప్పలేదు దీంట్లో. జయప్రకాష్ నారాయణ గారు, యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలు, బయట ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు? దీనిలో 4 రకాల ఒత్తిళ్లు ఉన్నాయని నేను భావిస్తున్నానండి. ఒత్తిళ్లు కాదు, ప్రభావాలను తప్పని. మొట్టమొదటి దేశాలు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సంస్కరణలను ప్రారంభించినటువంటి పార్టీ కాబట్టి, మంచి ప్రభుత్వాన్ని, మంచి ఆర్థిక వ్యవస్థను ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కీర్తి మాకు ఉందని చెప్పి నమ్ముతున్నటువంటి పార్టీ కాబట్టి సహజంగానే ఈ సంస్కరణల పర్వాన్ని కొనసాగించడం అని చెప్పి అనేది ఒకటి. లేకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం, మీరు భారత్ అంతా కూడా బ్రహ్మాండంగా వెలుగుతోంది, మేము బాగా చేసామని చెప్పుకుంటున్నారు. దానికి కొంత ఆధారం కూడా ఉన్నది, కనీసం కొన్ని రంగాల్లో సరే. మరి అక్కడ దెబ్బతిన్నట్టయితే రేపు పొద్దున మళ్ళీ మధ్యతరగతి వర్గాలు, పట్టణ వర్గాలు, కాస్త చదువుకున్న వర్గాలు, ఆలోచించే వర్గాల దూరం ప్రమాదం ఉందన్న భయం ఒకటి ఉంది. వామపక్షాలేమో ఆర్థిక సరళీకరణ
లేకపోతే ఈ సంస్కరణలు అనేటువంటివి పెద్దగా ముందుకు వెళ్లకుండా అవి ఆగిపోయి, మరి కొన్నేమో అందరూ ఒప్పుకుంటున్నటువంటి ఈ సామాజిక రంగంలో విద్య, ఆరోగ్యం, లేకపోతే పౌష్టికాహారం ఈ రంగంలోకి, మరికొన్ని కాస్త కూస్త వివాదాస్పదమైనటువంటి ఉపాధి హామీ పథకం లాంటి వాటికి వెళ్ళాలి. సబ్సిడీలు తగ్గించకూడదని చెప్పిన ఒత్తిడి రెండో పక్కన. మూడోది ఈ మధ్యవర్గాలు ఉన్నారు, ఇంటర్మీడియట్ కాస్ట్ అంటే అంటాం, ఈ ఓబీసీస్, బలహీన వర్గాలు ప్రతిబింబించేటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఇతర పార్టీలు ఉన్నాయి, లేకపోతే డిఎంకే లాంటి పార్టీ కానీ, అక్కడ జనాకర్షణ కొన్ని వర్గాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు చేస్తుంటే కనిపించాలి. లేకపోయినట్టయితే ఈ రైతు పక్షపాతిగా ఉన్నారని చెప్పినా, మధ్య కులాల వారికి పక్షపాతంగా ఉన్నారని చెప్పినా అన్నటువంటి భావం తగ్గకూడదు. నాలుగోది కొంచెం ఎక్కడన్నా ఇబ్బంది కలిగించేటువంటి జరిగినట్టయితే, అంటే ప్రజల్లో కనుక ఏమన్నా వ్యతిరేకత కొన్ని వర్గాల్లో బలంగా కనిపించేటువంటి వచ్చినట్టయితే, దానివల్ల రాజకీయంగా కనుక ఏమన్నా అటో ఇటో సమీకరణ ఒక 2-3% మారే ప్రమాదం ఉన్నట్టయితే రేపు ఎటువైపు వస్తుందో పరిస్థితి తెలియదు మనకి. 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంటుందో తెలియదు. అవతల బీజేపీకి, ఎన్డీఏ పక్షాలకి అది లాభంగా పరిణమించకూడదు. వాళ్ళు దాన్ని ఉపయోగించి మళ్ళీ ప్రభుత్వం మీద ఒక పెద్ద సవాలుగా వచ్చే పరిస్థితి రాకూడదు. రేపొద్దున ప్రభుత్వం ఏ కారణంగా 5 ఏళ్ళు ఉండకపోయినట్టయితే మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినట్టయితే ప్రజల్లో ఇదిగో ఈ రకంగా అపవాదం మూట కట్టుకోకూడదు. అంటే పొలిటికల్ క్యాపిటల్ అని చెప్పంటాం. సాధారణంగా మొదటి 2 బడ్జెట్లో కొంచెం 3 సార్లు గట్టిగా చేయండి, చివరి 2 బడ్జెట్లో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి ఏదో పద్ధతి పాటిస్తున్నారు. ఈ 3 బడ్జెట్లో మనకు ఉందో మనకు తెలియదు, చివరి 2 బడ్జెట్ దాకా ఆగలేము. కాబట్టి ఈ 3 బడ్జెట్లో కూడా కాస్త జాగ్రత్తగా ఎవరిని ఇబ్బంది పడకుండా సంతృప్తిపరచాలి అని చెప్పి నాకు దోహదం ఉంది. ఈ 4 ప్రభావాలు దీనిలో ప్రయత్నం చేయాలి. పారిశ్రామిక రంగానికి ఇది ఎంతవరకు ప్రోత్సాహకరంగా, దోహదకారిగా ఉంటుంది? చాలా పాజిటివ్గా చేశారని అనుకుంటున్నానండి. ఇప్పటిదాకా మనం ప్రస్తావించిన విషయాలు ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా వరకు కాన్సన్ట్రేట్ చేయగలిగారు. కొత్తగా ఒక స్కీమ్ క్రియేట్ చేశారు, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్. దాని మూలంగా ఒక 10,000 కోట్లు సమకూర్చి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకు కీ ఏరియాస్ అన్నమాట, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, తర్వాత టూరిజం, వీటికి కావాల్సిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా తీసుకురావాలని చెప్పి ప్రతిపాదన పెట్టారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా స్ట్రెస్లో ఉన్నామండి మనం. అది ఒక మంచి ప్రస్తావన అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ అర్బన్ ఏరియాస్లో కూడా మనం ఎంత చెప్పినా కూడా సెకండ్ టియర్ సిటీస్ కూడా బాగా డెవలప్ అవ్వాలి, అక్కడ ఇండస్ట్రీ రావాలన్నా కూడా ఈ అర్బనైజేషన్ మీద ప్రెషర్ మాత్రం తగ్గడం లేదు. దానికి ఈ బడ్జెట్లో 5,500 కోట్లు కేటాయించారండి 7 ముఖ్య నగరాలకి. ఆ తర్వాత చిన్న ప్రస్తావన అయినా కూడా మంచి ప్రస్తావన అనుకుంటున్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి 100 కోట్లు కేటాయించి ఆ సంస్థని ప్రపంచ స్థాయిలోకి తీసుకొద్దామని ప్రతిపాదన చేశారు ఆర్థిక మంత్రి గారు. ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్లో ఉపాధి కల్పన కూడా ముఖ్యమైన ఎజెండాగా సాగింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఇస్తున్న ప్రోత్సాహకాలతో 2.5 లక్షల మందికి, టెక్స్టైల్ రంగంలో 1,20,00,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు. ఐటీ రంగంలో 2009 నాటికి 70 లక్షల మందికి ఉద్యోగావకాశాలున్నట్లు చెప్పారు. నిర్మాణ రంగంలోనూ లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని, పారిశ్రామిక రంగం కూడా ఊపందుకొని మరికొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్ ప్రతిపాదనలను లోక్సభకు సమర్పించారు. వెనుకబడిన ప్రాంతాలకు కేటాయిస్తూ వస్తున్న 5,000 కోట్ల గ్రాంట్ మరో 4 ఏళ్లు కొనసాగుతుంది. 12వ ఆర్థిక సంఘం సూచించినట్లుగా బీహార్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2010 వరకు 7,975 కోట్లు వెచ్చిస్తారు. జమ్మూ కాశ్మీర్కు 4,200 కోట్ల ప్రత్యేక సహాయ నిధిని ప్రకటించారు. 2005-2006 సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 1,08,500 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించారు. 58 లక్షల మంది రైతులకు కొత్తగా రుణాలు అందనున్నాయి. ఫెర్టిలైజర్ సబ్సిడీకి 16,000 కోట్లు కేటాయించారు. నాబార్డు ద్వారా కొత్త వ్యవసాయ పథకం అమలవుతుందని ప్రకటించారు. వ్యూహాత్మక వ్యవసాయ పరిశోధనకు 50 కోట్ల ప్రత్యేక నిధిని నెలకొల్పారు. మైక్రో ఇరిగేషన్కు 400 కోట్లు కేటాయించారు. జయప్రకాష్ నారాయణ గారు, మాంటెగ్ సింగ్ అహ్లూవాలియా, చిదంబరం, మన్మోహన్ సింగ్ వీళ్ళు సంస్కరణవాదులు. అయితే ఈ బడ్జెట్లో సంస్కరణల గురించి కానీ, పెట్టుబడుల ఉపసంహరణ గురించి కానీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొస్తాము, ఏం చేస్తాము, ఏ రంగాల్లో తీసుకొస్తాము అనేటటువంటి దాని మీద స్పష్టంగా ఒక విధానాన్ని మాత్రం ప్రకటించలేకపోయారు. మీరు చెప్పారు ముగ్గురు కూడా సంస్కరణవాదులని అంగీకరించను. మన్మోహన్ సింగ్ గారు మధ్య మార్గాన్ని పట్టించేటువంటి ఆర్థికవేత్త. సోషలిస్ట్ రాజ్య వ్యవస్థలో చాలా అత్యున్నతమైన స్థాయిలో కీలకమైన పదవుల్లో ఆయన ఉన్నారు. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన.
ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నాడు ఆయన, ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాడు ఆయన. ఆనాడు సోషలిస్ట్ రాజ్య వ్యవస్థ పూర్తిగా ఉచ్చ స్థాయిలో ఉంది. అప్పుడు శుభ్రంగా ఆ విధానం అమలు పరిచాడు ఆయన. తప్పనిసరి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి 1991లో మరి ఆనాడు మార్పు రాకపోతే దేశానికి గతి లేదు కాబట్టి, ప్రపంచంలో తీరు మారుతోంది కాబట్టి కొంత మార్పుని ఆయన తీసుకొచ్చారు. పటిష్టమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కాబట్టి, వ్యవహార శాఖలు బాగా తెలిసినటువంటి మనిషి కాబట్టి దాన్ని సవాలుగా తీసుకొచ్చాడు ఆయన. అంతేగాని కళ్ళు మూసుకుని ఆర్థిక సంస్కరణలే మార్గంగా ఆయన ఇప్పుడు అనుకోవట్లేదు. అంటే ఉంది, ఒరవడి ఉంది. ఆ ఒరవడి అది అంతకుమించి కొనసాగేటటువంటి అవకాశం కూడా ఉంది. రెండోది మీరు అన్నట్టుగా అంకుశం మరి అందరికీ తెలుసు. వామపక్షాలు 60 మంది రేపు పొద్దున మేము కనుక వెనక్కి వెళ్ళిపోతామని చెప్పంటే ప్రభుత్వం కొప్పుకెళ్ళిపోతుంది. ఇవాళే కాదు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బహుశా కొంతకాలం పాటు ఉండకపోవచ్చు. కాబట్టి మరి దీర్ఘకాలికంగా ప్రభుత్వం మనుగడ చాలా కీలకం కాబట్టి కాస్తంత తొందరపాటు లేకుండా నింపాదిగా వెళ్ళాలని చెప్పినటువంటి ఆలోచన సహజంగా ఉంటుంది. కోటేశ్వర గారు, సంక్షిప్తంగా ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి ముద్ర వేస్తుంది? ఆ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా ఏమీ ప్రోగ్రామ్స్ కనపట్లేదు. అదేవిధంగా కంటిన్యూ అయితే మటుకి ఇంకా అండర్స్ పెరుగుతుంది తప్ప తగ్గదని నా భావన. మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఈ బడ్జెట్కి? గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ కింద అది ఇస్తానండి, దాని గురించి ప్రాబ్లం లేదు. దాని గురించి ఎన్ని ఇస్తారు? 78% ఇవ్వచ్చు అండి. 78 ఆన్ స్కేల్ ఆఫ్ 10 78 ఇవ్వచ్చు, దాని గురించి క్వశ్చన్ కాదు. బట్ ఇంకా ఇతరమైనటువంటివి ఉన్నాయి, వాటిని ఆలోచనలోకి తీసుకోలేదని చెప్పని నేను అనుకుంటున్నాను. మోహన్ రెడ్డి గారు, ఏ రకమైనటువంటి ముద్ర వేస్తుంది? మీరు 10 మార్కులు అనుకుంటే ఈ బడ్జెట్కి ఎంత ఇస్తారు? ఒకటండి, డైరెక్షన్ అయితే కంటిన్యూస్గా అదే డైరెక్షన్లో చూపించారండి. ప్రోగ్రెసివ్గా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, తర్వాత ఏమో జీడిపి 7% 8% తప్పకుండా అచీవ్ కలిగిద్దాం అంతవరకు చూపించారు. కాకపోతే ఈ స్పీడ్ ఇంకా పెంచుంచొద్దు, దానివల్ల కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని ఆర్థిక పరిస్థితులు మార్చుండొచ్చు అనమాట. ఈ మొత్తంగా చూసుకోవాలంటే నేను ఒక 70 to 80% వేస్తాను అండి, కోటేశ్వరరావు గారి లాగా. హనుమంతరావు గారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో, గ్రోత్ ఓరియంటేషన్ రావడంలో, ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకటి, ఈ విధంగా ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అని అనవచ్చు మనము. పనికి ఆహార పథకాన్ని విస్తరిస్తామని అన్నారు. అది ఉంది అనుకోండి, ఆ బిల్లు ప్రవేశపెట్టారు కదా, ఇప్పుడు ఒకటి నడుస్తుంది ఆ ప్రోగ్రామ్ 170 డిస్ట్రిక్ట్స్లో. అది దానికి బాగానే కేటాయింపులు చేశారు, అది బాగానే ఉంది. అయితే ఈ మీరు సంస్కరణలని విషయం చెప్పారు. మీరు సంస్కరణలు అంటే ఏమిటి? కేవలము డిస్ఇన్వెస్ట్మెంటే కాదు, లేక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే కాదు, అవి ముఖ్యం అనుకోండి. సంస్కరణలు అంటే మన యొక్క అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఉంది కదా, ఇది వెనకటి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ వీటిని సరళీకృతం చేసేటువంటి అవసరం ఎంతో ఉంది పెట్టుబడిని అభివృద్ధి చేయాలంటే కూడాను. దాని గురించి ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. అని దాని ఏదో మనకు అవుట్కమ్స్ రావాలే మనం ఎక్స్పెండిచర్స్తో పాటు అనేటువంటి విషయాలు మాట్లాడారు. కానీ అది రావాలంటే మరి ఎలాంటి సంస్కరణలు వ్యవస్థలో చేయాల్సి ఉంది, ఇరిగేషన్ మేనేజ్మెంట్, యంత్రాంగంలో ఏ రకమైన పవర్ సెక్టర్లో మేనేజ్మెంట్ కానీ ఈ సంస్కరణల గురించి చాలా మటుకు పవర్ సెక్టర్ గురించి అసలు మాట్లాడనే లేదే. ఎంతో అగ్రిమెంట్ రావచ్చు దీంట్లో, ఎన్నో వివిధ ఇప్పుడు ఈ యూపీఏ గవర్నమెంట్లో కూడాను అన్ని పార్టీలతో పాటు కూడా కొన్ని విషయాలపైన అగ్రిమెంట్ రావచ్చు. జయప్రకాష్ గారు, ఏ రకమైనటువంటి ముద్ర? 3 రకాలుగా చూస్తే పరిస్థితి చాలా బాగుంటుందండి. 3 రకాలుగా పరిస్థితి కొంచెం నిరాశాజనకంగా ఉన్నది. బాగున్నది 3 చెప్తాను. ఆర్థిక ప్రగతి ఖచ్చితంగా 7% అంతకు పైన వచ్చే 2-3 సంవత్సరాల్లో ఈ ఒరవడ కొనసాగితే ఉంటుందని నమ్మచ్చు. అంటే ఈవేళ ప్రపంచంలో కాస్త బాగా జరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎట్లాగైతే భాగస్వామ్యంగా ఉందో అది వచ్చే 3-4 ఏళ్ళు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని ఆపే పరిస్థితి జరగలేదు, అది మనం సంతోషపడాలి. రెండోది, మొట్టమొదటిసారిగా ఈ దేశంలో సామాన్యుల శక్తి సామర్థ్యాలు వికసించడానికి, ఉత్పాదకత పెరగడం కోసం అని చెప్పి, నైపుణ్యం పెరగడం కోసం అని చెప్పి విద్య, ఆరోగ్యం రంగాల మీద బాగా కృషి చేయడం అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఇవాళ మొదటైంది కాదు, గత కొద్ది సంవత్సరాల నుంచి వస్తుంది. కానీ ఆ ఒరవడికి ఒక దశ స్పష్టంగా కనిపిస్తున్నది. మూడోది, పేదరికం విషయంలో ఒక్క రంగంలో ప్రస్ఫుటమైన మంచి మార్పు కనిపించే అవకాశం ఉన్నది. ఇది ఇంకా తొందరపాటుతో ఇప్పుడే చెప్పడం కానీ ఒక దిశ కనిపిస్తోంది. ప్రజారోగ్యాన్ని కనుక నిజంగా బాగా చేయగలిగినట్టయితే, భారతదేశంలో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థ ప్రపంచంలో చాలా నికృష్టమైన వ్యవస్థల్లో ఒకటి, చాలా దారుణమైన దేశాలతో మనం పోల్చగలం. దాని నుంచి బయటపడడం కోసం చెప్పిన ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లే ప్రయత్నం కనిపిస్తున్నది. కానీ తొలి దశలో ఉన్నాం, వనరుల కేటాయింపు ఎక్కువ లేదు. ఇది కన్నా సరిగ్గా జరిగితే ఈ ఒక్క అంశం వల్లే పేదరికం మీద జరిగే పోరాటం చాలా బలమైన ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే అనారోగ్యం వల్ల బేదలయ్యే వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మీరు మొత్తం 10 మార్కులు అనుకుంటే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఈ 3లో మాత్రం నేను 100కి 80 మార్కులు ఇస్తాను.
కానీ 3 రంగాలు ఉన్నాయి 140 మార్కులు ఇచ్చేటువంటివి. మొట్టమొదటిది డెలివరీ, అంటే అసలు ప్రజలకు సేవలు అందించడం, వనరుల్ని సద్వినియోగం చేయటం, జవాబుదారీతనం ఉండడం, లంచగొండితనం లేకపోవటం, అది పరోక్ష పన్నుల విషయంలో కావచ్చు, లేకపోతే సామాజిక అభివృద్ధి పథకాల్లో కావచ్చు, విద్య ఆరోగ్య రంగాల్లో కావచ్చు, దాని మీద నిర్దిష్టమైనటువంటి ఒక దిశ కానీ, ఒక పథకం కానీ, ఒక పునర్వ్యవస్థీకరణ కానీ ఈ బడ్జెట్లో, గత బడ్జెట్లో లాగానే, గత బడ్జెట్లో ఇంతకంటే మంచిగా అనట్లేదు, ఏ బడ్జెట్లో కనిపించో ఈసారి కూడా కనిపించలేదు, అది ఆశాభంగం ఒకటి. రెండవది పాలనా వికేంద్రీకరణ కోసం అని చెప్పని సరైనటువంటి పథకం దీనిలో ఎక్కడ కనిపించలేదు. పేరుకేదో పంచాయతీ గించేత అన్నప్పటికి కూడా ఈ వనరుల కేటాయింపు ప్రత్యక్షంగా పంచాయతీలకు మున్సిపాలిటీలకు చేసి వాటిని బలోపేతం చేయడానికి కనుక జాతీయ స్థాయిలో ఈ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి మరొకటి నుంచి పద్ధతి కనుక ఏర్పాటు చేసినట్టయితే ఒక గడు గట్టిగా ముందుకేసి ఉండేవాళ్ళం, ప్రజలు ఆడపడి తెలుసుకునేవాళ్ళు. అక్కడ కూడా దెబ్బతిన్నాం. అంటే ఆ రకమైనటువంటి సృజనాత్మకత చూపించలేదు. మూడవది నాకు కనిపిస్తున్నది సబ్సిడీలు తగ్గించి, ముఖ్యంగా ఫెర్టిలైజర్ సబ్సిడీ, మన ఎరువుల్లో నిరుత్పాదకమైనటువంటి సబ్సిడీ, కేవలం ఆ కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీ కానీ రైతులకు వచ్చే సబ్సిడీ కాదు, వ్యవసాయానికి పనికొచ్చే సబ్సిడీ కాదు. కనీసం దాన్నైనా 10-12 కోట్ల రూపాయలు తగ్గించి ఆ డబ్బుని నీటిపారుదలకి, వ్యవసాయంలో అభివృద్ధికి కనుక చాలా నిర్మోహాటంగా ఇది వ్యవసాయం కోసమే కేటాయిస్తున్నాం అని చెప్పి చూపెట్టినట్టయితే దేశానికి ఒక మంచి మార్గాన్ని, అటు సబ్సిడీ తగ్గించినట్టు అవుతుంది, ద్రవ్యలోటు తగ్గించినట్టు అవుతుంది, అది పనికొచ్చే పెట్టుబడికి వెళ్ళినట్టు అవుతుంది, దేశానికి పనికొస్తుంది. ధైర్యం చేయవలసింది. అలాంటి ప్రయత్నం జరిగి ఈ ఆర్థిక సంస్కరణలకు కొత్త భాషను చెప్పే అవకాశం. 8-4 సరాసరి చేస్తారు మీరు ఒక గృహస్థుడిగా. నిజం చెప్పమంటారా, మన బడ్జెట్ల వల్ల సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు నిత్య జీవితంలో వచ్చే మార్పు ఏమీ లేదండి. మనం ఊరికే దీనికి గందరగోళం చేసి లేని భ్రమలు కల్పిస్తున్నాం, ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాం. మార్పు ఎప్పుడు వస్తుంది అంటే గృహస్థుగా, ఒకటి ఈ సేవల్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించి, ఈ బడ్జెట్ ఒక గృహస్థుడిగా మీ మీద పెద్ద ప్రభావం మంచి లేదు, నాకే కాదు ఈ దేశంలో ఏ ఒక్కళ్ళ మీద కూడా గణనీయమైన ప్రభావం ఇవాళ ఉంటుందని అనుకోవడం లేదు. ఆర్థిక మంత్రి తమ ముందు చాలా పెద్ద లక్ష్యాలు, ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉంచుకుని చేసినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి. అయితే అంత లక్ష్యాలకి ఇచ్చినటువంటి కేటాయింపులు సరిపోతాయంటే తప్పకుండా సరిపోవు. కానీ ఇది ఒక దిశని నిర్దేశిస్తుంది, ఇది ఒక లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి దిశగా ఉందా లేదా అనేటటువంటి దాని మీద వారు చేసినటువంటి కేటాయింపుల్ని, వారు ఇచ్చినటువంటి ప్రతిపాదనల్ని మనం ఆలోచించాలి, అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అది ఎప్పుడు తెలుస్తుందంటే 12 మాసాలు అయిన తర్వాత ఆర్థిక సంవత్సరంలో దీనికి ఆర్థిక రంగం మీద, అలాగే పారిశ్రామిక రంగం మీద, గ్రామీణ వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది తేటతెల్లమవుతుంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.